అందరికీ డివైన్ మార్నింగ్ మాస్టర్స్. ఈరోజు సెషన్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హార్టీ వెల్కమ్. బాబాజీ చెప్పినటువంటి జ్ఞానాన్ని అందుకోవడానికి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం చెప్తున్నాము. సో ఒక్కసారి మనం నిన్న జరిగినది ఒక్కసారి మాట్లాడుకుందాం మాస్టర్స్. 2 నిమిషాలు. నిన్నటి మెసేజ్ మనకి ఎవరి హృదయానికైతే చెవులుంటాయో వారు మాత్రమే వినగలరు. దీంట్లో నాకు కనెక్ట్ అయిన కొన్ని పాయింట్స్ నార్మల్గా చెప్తాను మాస్టర్స్, తర్వాత మనం వెంటనే స్టార్ట్ చేసుకుందాము. అదే మాస్టర్స్, ఎవరికైతే వారి హృదయాలకు చెవులుంటాయో వారు వినగలరు అని. ఇది అద్భుతంగా ఉంది. అంటే ఎప్పుడైతే మనం హృదయంతో కనెక్ట్ అయినప్పుడు మనం అద్భుతంగా వినగలుగుతామని బాబాజీ చెప్తున్నారు. అలాగే జాగృత పరిచేది ప్రేమే ఆహారం. దివ్యమైన సందేశం ఉన్నదని దాన్ని అందరూ పంచుకోదలచితే ఆ యొక్క పవిత్రమైన అమృతము ప్రేమే అని చెప్తున్నారు. అంటే ప్రేమతో ఉండడమే అసలైనది అని ప్రేమ గురించి అద్భుతంగా చెప్తున్నారు బాబాజీ ఈ యొక్క దాంట్లో. అలాగే నీకు ఒక మహోన్నతమైన భాగస్వామి, నీకు ఎలాంటి నిరుత్సాహ పరిస్థితుల్లో మార్గదర్శకత్వం చూపే వ్యక్తి, నీ యొక్క పవిత్రమైన ఆత్మ సహచరుడు నిజంగా వస్తాడు. అంటే ఇది కూడా అద్భుతమైన పాయింట్ మాస్టర్స్. ఎందుకంటే మనం ఒక యూనివర్సల్ వర్క్ కానీ ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు మనకు ఆ విషయంలో ఆత్మ సహచరుడు ఆర్ ఆత్మ సహచరని వాళ్ళు అద్భుతంగా కనెక్ట్ అవుతారు. అదే చెప్తున్నారు. అలానే భగవంతుని యొక్క దివ్య తత్వము ఒక పసిపిల్ల వాణిలాగా ఉంటుంది. నిత్యం సంబరంతో ఉండడం, నిత్యం ఆనందంలో ఉండడం, మరి కారణరహితమైన ప్రేమతో ఆ క్షణంలో ఆటాడుకుండడం లాంటివి మీరు భావించగలరు. అంటే మనం ఎప్పుడు దివ్యత్వంతో ఒక పిల్లవాడిలాగా ఉండాలి. అలాగే మనకు తెలిసిన వాళ్ళలో కూడా కేవలం దివ్యత్వాన్ని చూడాలని కూడా చెప్తున్నారు ఇక్కడ. అలానే అందరూ దివ్యజ్ఞాన ప్రకాశం పొందిన వారు ప్రతినిత్యం వ్యక్తిగతమైన ప్రతి మానవుని ఆత్మ ఆ పరమాత్మలో లీనం కావాలేనని ప్రార్థిస్తుండాలి. మీరు ఏ నమ్మకాలతో ఉన్నా, ఏ సాంప్రదాయాల్లో లేదా మతాలతో ఉన్నా సరే, ఏకత్వం కోసం ప్రార్థించడం, సాధన చేయటం మీ శ్వాసై పోవాలి. అదే మాస్టర్స్, అంటే ఏకత్వ భావనలో ఉండాలి. మనకు నమ్మకాలు ఎలాంటి సాంప్రదాయాల్లో ఉన్నా కానీ వన్నెస్ లో ఉండాలి అని చెప్తున్నారు ఇక్కడ. అలాగే మనం పరమాత్మలో లీనం కావాలని కూడా ప్రార్థిస్తుండాలని చెప్తున్నారు. అలా ఇంకా చాలా బాగున్నాయి మాస్టర్స్ నిన్నది మెసేజ్. సో మనం చక్కగా వీటిని వింటూ మన జీవితంలో ఇంప్లిమెంట్ చేద్దాం మాస్టర్స్. ఓకే, మనం సెషన్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే మాస్టర్స్, అందరూ హాయిగా ఉండండి. ఇంత చక్కగా మనకింత చక్కని అవకాశం ఇచ్చినటువంటి మహావతార్ బాబాజీకి కృతజ్ఞతలు తెలియజేద్దాం మాస్టర్స్. అలాగే మనం ఇలా ఉన్నామంటే మన కుటుంబ సభ్యులకు, అలాగే మన ఆధ్యాత్మిక జీవితంలో మనకు సపోర్ట్ చేసిన గురువులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనం ఈ రోజు సెషన్ ప్రారంభించుకుందాం మాస్టర్స్. ఓకే దేవిక మేడం, సెషన్ స్టార్ట్ చేయండి మ్యామ్. ఓవర్ టు యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. ఓకే, థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మాస్టర్స్ అందరికి. మరి ఈ రోజు సెషన్ స్టార్ట్ చేసుకుందాం.
అందరము ధ్యాన స్థితిలో కూర్చొని మనం ఈ స్వాధ్యాయం చేసుకుందాం మాస్టర్స్. ఎవరికి వీలైన ఆసనంలో వారు హాయిగా ప్రశాంతంగా స్థిర సుఖాసనంలో కూర్చోండి మాస్టర్స్. చక్కగా మనమంతా సామూహిక ధ్యానాన్ని చేస్తూ ఈ స్వాధ్యాయాన్ని విందాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. అందరూ కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని వేళ్ళల్లో వేలు పెట్టుకొని కళ్ళు రెండు మూసుకొని హాయిగా సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ మనం ధ్యానం చేద్దాం మాస్టర్స్. ధ్యానం సర్వరోగ నివారిణి. ధ్యానము సకల భోగకారిణి. ధ్యానము సత్య జ్ఞాన ప్రసాదిని. ఇటువంటి అద్భుతమైన ధ్యానాన్ని మనం చేస్తున్నాం మాస్టర్స్. హాయిగా మన శ్వాసతో మనం ఉందాం. శ్వాసతో అనుసంధానమవుతూ మనం ధ్యానం చేద్దాం. శ్వాసతో ప్రయాణిస్తూ మన అంతరంగంలోకి మనం ప్రయాణం చేద్దాం మాస్టర్స్. ముందుగా మాస్టర్స్ ఇన్వైట్ చేసుకుందాం. మనందరి గురువు గారైన డాక్టర్ పితామహ బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీని ఆహ్వానించుకుందాం. స్వర్ణమాల పత్రిజీని ఆహ్వానించుకుందాం. సదానంద యోగి మాస్టర్ని, కాసిరెడ్డి నాయన మాస్టర్ని ఆహ్వానించుకుందాం. మహావతార్ బాబాజీని, రామ్తా మాస్టర్ని, సేతు మాస్టర్ని, రాంప మాస్టర్ని, ఓషో మాస్టర్ని, బిల్లారెప్ప మాస్టర్ని, రామలింగ వల్లలార్ స్వామిని ఆహ్వానించుకుందాం. క్రియాయోగ పరంపరను ఆహ్వానిద్దాం. హిమాలయ యోగులను, సప్తర్షి మండలిని ఆహ్వానించుకుందాం. త్రిమూర్తులను, త్రిమాతలను ఆహ్వానించుకుందాం. భూమాతను, సీతామాతను, గంగామాతను, విశ్వమాతను, ప్రకృతి మాతను, జగన్మాతను ఆహ్వానించుకుందాం. ఈ జగత్తులోని సకల దేవీ దేవతలందరినీ ఆహ్వానించుకుందాం మాస్టర్స్. ఈ సృష్టిలోని సకల చరాచర జీవరాశులన్నింటినీ ఆహ్వానించుకుందాం. మనందరి పూర్ణాత్మలను ఆహ్వానించుకుందాం. మన పూర్ణాత్మలతో మనం కనెక్ట్ అవుదాం మాస్టర్స్. చక్కగా ధ్యానం చేద్దాం. ముందుగా ప్రార్థన చేసుకుందాం మాస్టర్స్. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం బాబాజీ.
ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం. మహావతార్ శ్రీ బాబాజీ నాగరాజ్ గారిచే ఇవన్నీ డేలా ఫ్లోకు ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా చెప్పి వ్రాయించబడిన పుస్తకం. ప్రేమకు ఆహ్వానం. జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు. మీ యొక్క వాగ్దానాలను ప్రకటించండి. జూలై 7, 2004 12వ సందేశం. సమయం ఉదయం 8:59. వావ్ బాబాజీ, మీరు చాలా త్వరగా వచ్చేశారు. మీరు నన్ను కలిసి వెళ్ళింది కొన్ని గంటల క్రితమే, మరి మళ్ళీ ఇప్పుడు. నేను చాలా ధన్యురాలిని. బిడ్డ, నేను కొన్ని యుగాల కాలం నుండి నీతో కలుస్తూ వస్తున్నాను. మరి కలవడం ఎప్పుడూ ఆగలేదు. నీకిప్పుడు ఉదయం 9 అయినది. అదొక నిమిషం కూడా కావచ్చు. కానీ నాకైతే సుందరమైన మానవ అనుభవనే పౌనపుణ్యంలో మరి ప్రసారంలో ఈ క్షణాన్ని మొలకెత్తడానికి, ఈ క్షణాన్ని ముంచెత్తడానికి అద్భుతమైన పరికరంగా ఈ క్షణాన్ని వాడుకుంటాను. మనము కొనసాగిద్దామా? ఓఎస్. నీ మనసు పిల్లల కోసం పరితపిస్తున్నట్లుగా నేను చూస్తున్నాను. ఏమీ వ్యాకులత చెందవద్దు. నీవు వ్రాస్తున్నంతసేపు వారు క్షేమంగా ఉంటారు. నీవు వారిపై ఎల్లప్పుడూ పూర్తి శ్రద్ధ చూపిస్తావు. అది చాలా గొప్ప దృష్టి. వారిప్పుడు ఈ యొక్క శక్తి ప్రసరణను భావిస్తారు. ఈ యొక్క శక్తి ప్రసరణను భావిస్తారు కూడా. కావున వ్రాయడం కొనసాగించు. గుర్తించు, నేను నిన్ను పిలిచినప్పుడు నీవు కేవలం నా వద్దకే వస్తావు. నీవు కేవలం నా వద్దకే వస్తావు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఓఎస్, ఈ క్షణంలో ఇక్కడే ఉన్నాం కదూ. దివ్య జ్ఞాన ప్రకాశం పొందిన వారు వారి స్వరాల్లో, హృదయాల్లో, చేతల్లో మరి వారి ఆత్మల్లో చేయాల్సిన ప్రధానమైన పని ఏమిటంటే వారి అంతరంగంలోని పసితత్వం, నిజమైన మానవత్వం యొక్క పసితత్వాలను నిరంతరము గుర్తుంచుకుంటూ ఆ వాగ్దానాన్ని మరి ఆ సందేశాన్ని వారు ప్రకటించారు. వారు చెప్పే విధానమే సరియైనదని, అది వారికే సొంతమని ప్రజలను నిర్దేశింపరాదు మరియు వారిలో సంశయాన్ని రేకెత్తించరాదు. భావాలను దాచి ఉంచుకొని వెళ్ళగక్కక పేర్చుకొని ఉండే కాలం అయిపోయింది. వారి వారి స్వంత ప్రక్రియల పట్ల బాధ్యత, అంకిత భావము, సంబరం మరి ఇప్పుడు ఇక్కడ ఆనందంతో ఉండటం అనేలాంటివి చేయాల్సిన సమయం ఇది. భావాలను అణుచుకోవడం, దుఃఖ సాగరంలో మునిగిపోవటము, కష్ట నష్టాలలో కూరుకుపోవడం లాంటివి ఇక చాలు. ఓ, నేను నీ మనసును చూస్తున్నాను ప్రియమైన దాన. నీవు సర్వస్వాన్ని భావించగలుగుతున్నావు. నీవు ఆలోచనలు చదవగలవు. ఆహా, అది సిద్ధి అంటే. కానీ ఇప్పటికీ నీవు దాని గురించి నిశ్శబ్దంగా ఉండు. ఎవరైతే
నీవు నీ భర్త యొక్క ఆలోచనలను భావాలను చదవగలుగుతున్నావో ఈ విషయం పట్ల నాకు మానవ మనస్సు గురించి మరి మానవ నమ్మకాల వ్యవస్థ గురించి వాటి సవాళ్ళ గురించి నాకు తెలుసు. బాగుంది. నీవు దీనిని కేవలం సాధన కొరకు మరి శక్తి సమతుల్యత కొరకు వాడుకో. నీ సిద్ధిని సామరస్యంగా ప్రకటించుకో. వ్రాయటం ఆపవద్దు, కొనసాగించి. మనసు ఒక నిధి, అది శత్రువు కాదు, ఎదురు తిరగాల్సిన విషయం కాదు. మానవునికి అత్యంత ఉపయుక్తమైన పరికరమే మనసు. ఎందుకు దానితో యుద్ధం చేయడం? దివ్యజ్ఞాన ప్రకాశం పొందిన గురువులు వారి శిష్యులను ఈ అవగాహనలోనికి తీసుకురావాలి. మనసున్నది నియంత్రించుటకు కాదు, అది ఉండేందుకే ఉంది. అవును, ఆలోచనలను గమనించడం మరి సాధన చేయడం వలన ఒక అలలు లేని సాగరం లాగా సునాయసంగా మరి మృదువుగా మనసు యొక్క శక్తి ప్రస్ఫుటమైన శుభకరమైనవే భౌతికత్వంలో సృష్టించుకోగలుగుతాం. అయినా సాగరంలో అలలు రేకెత్తుతాయి, మరి అనుమానాలు తలెత్తుతాయి. ఇది చెడో లేక తప్పో కాదు, కానీ ఇప్పుడు కేవలం అనవసరం. దివ్యజ్ఞాన ప్రకాశం పొందిన వారు వారి ఎరుకను ఇంకా ఇంకా పెంపొందించుకొని నిరాంతత్వంలో పాశ్చాత్య తత్వాన్ని మరి తూర్పు దేశాల తత్వాన్ని మరి పాశ్చాత్య దేశాల తత్వాన్ని మిళితం చేస్తారు. అందరూ ఐకమత్యం కొరకు మరి ఏకత్వం కొరకు ప్రార్థింతురుగాక. ఆధ్యాత్మిక యోగమును సాధన చేయి వారందరి ఆలోచన ఇది ఒక్కటే ఉండుగాక. ఎవరైతే వారి ప్రక్రియ గొప్పదని దాన్ని వారు సొంతం చేసుకోదలుచుకుంటారో వారికి తాత్కాలిక సంతృప్తి లభిస్తుంది. ఎందరో అనుచరులు తయారవుతారు, మరెందరో వారి పుస్తకాలను కొంటారు. ఇది కూడా చెడు కాదు, మంచి కాదు, కానీ వారిని తృప్తిపరిచేది కాదు. ఈ పనులన్నింటిలోనూ వారి మనసుల్లో రహస్యంగా ఎందుకు నేను ముందుకు పోలేకపోతున్నాను, నేను శతవిధాలా ప్రయత్నిస్తున్నా ఇంకా ఏమీ మార్పు సంభవించట్లేదు అని వాపోతుంటారు. ఆహా, అవును, ప్రతిదీ పరిణామం చెందేదే, ఏది వ్యర్థం కాదు. కానీ ఆధ్యాత్మిక అహంకారం అదృశ్యం కావాలి. నేనిది పదే పదే చెప్తున్నాను. విషయాలకు అతుక్కుపోవడం, వాటితో బంధం ఏర్పరచుకోవడం పెద్ద భవంతి, అది అడ్డంకి మాత్రమే. ఎందరికో వారి మనస్సుల్లో ఇది ఉంటుంది, అందుకే అది భౌతికత్వంలోకి రాదు. ఈ విషయాలలో నేను చూస్తే నీవు అంతర్గతంగా బహిర్గతంగా సర్వ సంపదలను గొప్పగా సృష్టించుకున్నావు. అయినా నీవు అనేవి నీ సొంతము కావని ఆలోచిస్తున్నావు కనుక నీకు వాటితో బంధము లేదు. నీవొక ఆశ్రమంలోనూ నివసించగలవు, ఒక భవంతిలోనూ నివసించగలవు. అయినా భవంతి నీకు ఆహ్లాదాన్ని కలిగిస్తుందని తెలుసు. కానీ బిడ్డ, నీవు సృష్టించుకోదలచినదంతా దైవిక సృష్టి అనే తలచి ఆనందిస్తున్నావు. నీవది వ్యక్తీకరించుటకే ఎంపిక చేస్తున్నావు. ఆధ్యాత్మిక భౌతికత సంతరించుకొని భౌతిక ప్రపంచంలో జీవిస్తున్న దానికి
నీవు సజీవ రూపాన్ని. మరి ముఖ్యంగా నీవు రెంటిని దయాగుణంతో, దానగుణంతో, మరి ప్రేమ ద్వారా పంచుకొని ఎదగాలనే నీ ఉద్దేశంతో నీవు రెండింటితో పోరాడటం లేదు. ప్రేమ ద్వారా పరిణామం చెందటం అనేది చాలా ముఖ్యమైనది. నేను గంటల కొలది వ్రాయగలను బాబాజీ, నేను చాలా కృతజ్ఞురాలను. మరి వ్రాయటం నేను ఆపను. మనం వ్రాయటం ఆపిన వెంటనే నాలో అనుమానాలు తలెత్తుతాయన్నది నేను ఒప్పుకోవలసిన విషయం. నేను తల్లిని, ఆధ్యాత్మికంగా కూడా. అవును, తల్లిని. కానీ నేనెప్పుడు మీ గురించి అసలు ది ఇనిషియేషన్ అనే పుస్తకంలో తప్పించి మరెక్కడా చదవలేదు. నేనేమి 30 సంవత్సరాలు ధ్యానం చేస్తుండటం లేదు. కానీ నేను మీ పాదాలను భౌతికంగా దర్శించి మీ ఆశీర్వాదాలను పొందాను. ఇలా విషయాలను అనుభవించటం. భగవంతుడా, ఇదంతా నా మిత్రుడు అలెక్స్ చెప్పినట్లుగా. చాలు, మనస్సులోని శబ్దం చెప్పనక్కరలేదు. నేను నీ పట్ల చాలా నవ్వుకుంటున్నాను. నాకది ఇష్టం. నీ యొక్క స్వరంలో ఇతరులలో ఎదగాలన్న కోరికను, మరి వారి చైతన్యాన్ని ఉత్తేజితం చేసే పౌనపుణ్యము ఉన్నది. ఇక్కడ అహంకారం నిజంగా చాలా నిరుత్సాహపడుతుంది. అది మంచిది, ఇంకా మంచిది. ఇప్పుడు మనం రాయడం కొనసాగిద్దాం. నీ మనస్సును నిర్విషయం చేసే సమయం తర్వాత ఉన్నది. నేనిప్పుడు వచ్చింది నీ యొక్క కుండలిని సాధన తరువాత అనుకుంటాను. నీ మనస్సు సచ్చిదానంద స్థితిలో ఉంది. మరి నీ ద్వారా వ్రాయటం చాలా సులభమవుతున్నది. అయినా నీవే వ్రాయటం ఆపింది. అలా ఎప్పటికీ చెయ్యకు, సరేనా? ఇప్పుడు మళ్ళీ దివ్యజ్ఞాన ప్రకాశం పొందిన వారి గురించి, నా పిల్లలు బాబాజీ ఇక్కడున్నారు, అక్కడున్నారు అని విడదీస్తుండటం చేస్తున్నారు. వారంతా నేను కేవలం ఆ స్వరం ద్వారా, ఈ స్వరం ద్వారా మాత్రమే పలుకుతానని చెబుతున్నారు. వారంతా బాబాజీని బాబా జై అని ప్రశంసిస్తున్నారు. పరిహాసం. నీకు నవ్వు రావట్లేదా? ఓ, సరే, అది కాదు నాకు కావలసింది. ప్రతి ఒక్కరూ ఈ వ్యక్తి అది చెబుతాడు, ఇది చెబుతాడు అనే పట్టించుకుంటున్నారు. నా పిల్లలు, నేను వ్యక్తిగతంగా కలిసిన వారు కూడా కొన్నిసార్లు వారి ఆలోచనలతో లేదా మాటలతో ఒకరినొకరు దాడి చేసుకుంటున్నారు. వారది రహస్యం అనుకుంటారు, లేదా నా యొక్క తత్వము యొక్క నృత్యమును కాపాడుతున్నారనుకుంటారు. సత్యమేమిటంటే సత్యాన్ని పరిరక్షించవలసిన అవసరం లేదు. శాంతి, సత్యం, మరి నేను అన్నటువంటి నా నిజతత్వము ఎవరిచే రుజింపజాలదిని, ఎప్పటికీ నిలిచిపోయేది, మరి ఎప్పటికీ జీవించేది. నేను నిరంతరము పరిణామం చెందే ప్రక్రియలో ఉన్నాను. నేను ఏ పదాలను పట్టించుకోను. అయినా అది నా పిల్లల యొక్క దృష్టిని మూసివేస్తున్నది. అందరూ గుమికూడండి, జాగ్రత్తగా వినండి అంటూ ఎన్నో పుష్పాలను ఆకర్షించడానికి కాదు. ఇది చాలా సులభమైన పని.
ఏ దేశం యొక్క ప్రెసిడెంట్ అయినా అలా చేయగలడు. అక్కడున్నవారు అతడికి సమ్మతంగా ఉన్నా లేక అభిముఖంగా ఉన్నా కూడా వారు గుమికూడుతారు. కానీ ధ్యానం చేసి బాబాజీ శక్తి ఎంతో తెలుసుకోవడానికి నిజంగా నేను ఎవరు అని తెలుసుకోవటం నా పిల్లలు నన్ను వారి యొక్క రాయల్టీ హక్కుగా భావిస్తూ బాబాజీ నన్ను వాహకంగా చేసుకొని మాట్లాడతారు, లేదా నేను మాత్రమే బాబాజీ యొక్క సందేశాన్ని స్పష్టంగా స్వీకరిస్తాను అని చెప్పడం నాకు ఇష్టం లేదు. ఒకవేళ లాహిరి మహాశయుడు జీవించి ఉంటే ఎంతో మంది నా పిల్లలు చాలా నిశ్శబ్దంగా ఉండేవారు. కానీ అతడు అతని సందేశం ద్వారా జీవించే ఉన్నాడు. కావున జాగ్రత్తగా వినండి. నిజమైన మాస్టర్ యొక్క లక్షణాలలో ఎంపికలు చేసుకోవడం, ఎరకతో ఉండటం, ప్రతి మనస్సుని ఓ పువ్వుని చేరినట్లు చేరడము, మూర్ఖులుగా చెప్పబడుతున్న వారిని కరుణతో చేరటము ఉంటుంది. మరి ఎవరైతే మూర్ఖపు చేష్టలపై లేక హింసపై దృష్టి నిలపడము లేదో అలాంటి వారిని వేలాది మందిని చేరి నిజమైన మాస్టర్ వారికి దీక్షనిస్తాడు. అప్పుడే పాత యుగము అదృశ్యమైపోతుంది. ఒక నిజమైన మాస్టర్కు ఆత్మే ప్రపంచమని, మరి ఏ మనిషి అయితే తనలోని ఆనందాన్ని తృప్తిని అనుభవిస్తాడో అతడే దివ్యుడని తెలుసు. అజ్ఞానం అనే అరణ్యంలోంచి క్రోధము మరి అపవిత్రత తొలగిపోయి కోర్కలనే చీకటి వెడలిపోయి దివ్యజ్ఞాన ప్రకాశమే వాస్తవంగా గోచరించాలి. ఏనుగు తన వెనక ఎవరున్నా ఎలా ఖాతరు చేయదో అలాగా అందరూ దీనిపైన దృష్టి నిలపాలి. నిజమైన మాస్టరు ఎవరని తెలుసుకోదలిచే ఆధ్యాత్మిక పిపాసకులు తెలుసుకోవలసిందేమిటంటే, ప్రారంభం నుండి వారు ఏమైతే అయి ఉంటున్నారో నేను అదే అయి ఉన్నానన్న సంగతి. అన్ని దిగ్బంధాలని నేను దివ్యజ్ఞాన ప్రకాశకులకు త్రుంచేస్తున్నాను. వారు ఎదుగుతున్నారు, వారు ప్రేమలో ఎదుగుతున్నారు. కానీ పిల్లలు తమ ఇల్లు హోం హోం ఏ ఓంలోంచి ప్రసారమయ్యే ఆ సువాసనల యొక్క గుబాలింపు శక్తి యొక్క సంభావ్యతల్లోంచి పిల్లలు నిలిచి జాగరూకులు కావాలి. ఇది పరిహాసము కదా. నీవు నవ్వట్లేదేమి? నిద్ర వస్తోందా? ఇది దాదాపుగా నీవు వ్రాయటం ఆపాల్సిన సమయం. ఇది ఈరోజు నేను నీకు అందించబోయే చివరి ఆలోచన. ఎవరైతే దివ్యజ్ఞాన ప్రకాశం పొంది ఉంటారో వారి ఆధ్యాత్మిక తప్పిదాలను చూపిస్తూనే లేదా తీర్మానిస్తూనో ఉంటారో అతడు నిజానికి తన తోటి సాధకుల దోషాల్లో జీవిస్తూ తన దోషాల్ని ఎన్నో రెట్లుగా పెంచుకుంటాడు. మార్గం ఆకాశంలో లేదని ఎప్పటికీ మర్చిపోకండి. కానీ నిజానికి మార్గము అన్ని కాలాల్లోనూ చెప్పబడి ఉన్నట్లుగా హృదయ సామ్రాజ్యంలోనే ఉంది. మనసు ఒక నిధి, ఒక శక్తివంతమైన సాధనం. మరి దివ్యజ్ఞాన ప్రకాశకులు ఈ శక్తిని ఎలా ఉద్దేశపూర్వకంగా, ఆనందదాయకంగా, గౌరవప్రదంగా వినియోగించుకోవాలో నేర్పించబడతారు. ఆ తర్వాత నిజమైన మానవత్వం యొక్క సంతానం ఎదిగి దేవి అన్నింటికీ మూలమైన తల్లి యొక్క సహస్రనామాలను పఠిస్తారు. నీవనుకున్నట్లుగా నేను కేవలం పురుషులనే సంప్రదించను. ఇప్పుడు స్త్రీల యుగం నడుస్తుంది. నేను దివ్యమైన స్త్రీ శక్తి యొక్క, ఈ సృష్టికే మూలమైన తల్లి యొక్క, మరి ఆ దివ్య మాత యొక్క
శాశ్వతమైన ప్రేమికుడను. హా! నీవు నీ పిల్లల పట్ల చూపే శ్రద్ధ నాకు చాలా ఇష్టం. అదొక సిద్ధి. ఇప్పుడు దీన్ని నీ యొక్క పెద్ద పిల్లలతో, దివ్యజ్ఞాన ప్రకాశం పొందిన పిల్లలతో, నా ప్రియమైన కుమారులతో, మరి కుమార్తెలతో, మరి విశ్వ నృత్యపు సందేశకులతో పంచుకోవలసిన సమయం ఇది. ఇప్పుడు వ్రాయడం ఆపే సమయమైంది. బిడ్డ, ఇతరులు కోరుకునే అడ్డంకుల పైన నీ దృష్టి నిలపడము, నీవు నిరంతరం పంపించే ఆ దివ్యమైన ప్రేమని ప్రసరిస్తూ ఉండు. నీలో ఉన్న ఆ సంపద చాలా అరుదైనది, నాకు తెలుసు. నీవు ప్రజలేమనుకుంటారో సంపదలు అంటే, ఎందుకంటే నీవు భౌతికంగా కూడా చాలా సంపదల్నే సృష్టించుకున్నావు. బిడ్డ, వారంతా వారి యొక్క వెర్రి ఆశలనే వారెంత గుడ్డిగా ప్రవర్తిస్తున్నారో, నీ యొక్క నిజమైన సంపద, నీ యొక్క నిజమైన రాజసౌధం, మరి అందరికీ ఆకలి తీర్చే నీ యొక్క హృదయం, దీన్ని వ్రాయడం నుండి చెరిపేయ. ఆహ్! నమః శివాయ. బాబాజీ. థ్యాంక్ యూ బాబాజీ. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Namaskar, my dear master. Dictated through automatic writing by Mahavatar Sri Babaji Nagraj to Ivano Delafleur. Invitation to love. 108 reminders for the enlightened ones. Deliver the promise. July 7, 2004. Message 12:8:59 a.m. Wow, Babaji, that was fast. You contacted me just a few hours ago, and now again, I am so grateful. Child, it has been ages since I contacted you, and yet we have not stopped our contact. Now it is 9 a.m. for you. It might be a minute, but time for me is a wonderful tool that increases the frequency and radiance of the moment while in the beautiful human experience. Shall we continue? Oh, yes. I see that your mind is concerned about your kids. Don't worry. They will be fine while you write. You're always in the fullness of your attention to them. That is a great focus. Now they will feel this transmission too. So you continue. Remember, when I call you, you come only to me. Only to me. Now, where were we? Oh, yes. Here, in the moment. The enlightened ones. The ones who have in their voice, hearts, hands, and souls the important job of delivering the promise or the message shall remember constantly their inner child, the child of true humanity, for he or she is the only one who can really guide people without owing the process or creating any confusion whatsoever. The time for catharsis is over. The time is here and now for joy, celebration, commitment, and responsibility for one's own process. Enough of all lamentations, catharsis,
and tribulations. Oh, I see your mind. You feel everything, beloved. You can read thoughts. Ah, that is Siddhi for now. Be silent about it. I know that your human mind and your belief system might be challenged, specifically when it comes to thoughts and feelings regarding your husband. Well, again, use them as practice and balance the energy. Harmonize the Siddhi delivered. Do not stop writing. Continue. The mind is a treasure. It is not an enemy, not something to be against. The mind is a useful organ of human body. Why do we battle it? The enlightened one must guide disciples into this awareness. No mind to control, but to be. Yes, to watch thoughts and develop a practice that will endure the mind in its most positive manifestation, allowing the process of assessing the mind's power to be easy and smooth like a calm sea. Yet again, the waves rise up when too much confusion is given. This is not bad or wrong, but now simply unnecessary. The enlightened ones will develop the awareness more and more of the simplicity of being, bringing into union west to east and east to west. All shall pray for unity and the recognition of oneness. The practice of spiritual yoga shall have this one thought of the one. Those who by any chance would like to own the process might get temporal satisfaction, followers and buyers of books. That is again neither good nor bad, but yet not fulfilling for them. With all the work, many will have a question secretly in their minds. They will say, I don't understand why we cannot move further. We are doing the best we can and still nothing. Yes, everything is evolving. Nothing is wasted, but the spiritual ego must vanish. I will say this over and over again. Attachment to things, a bigger house, is a distraction. Many have that in mind, so it doesn't manifest. In this regard, this is where I see you. You are a grand manifester of abundance, internal and external. Yet you don't think you own that and you are not attached to it. You can live in an ashramam or in a palace. I know the palace appeals to you more. Ha ha ha. But my child, you enjoy whatever manifests as a divine manifestation. You have been chosen to demonstrate that you are the living embodiment that spirituality with material manifestation does not fight against each other, especially when you use both with kindness, givingness, and an intention to share and evolve more through love. This is important, evolving through love. At all except in the book, the initiation, I have not been meditating for 30 years. I could be writing for hours, Babaji. I feel so grateful and I don't want to stop. I must confess that
as soon as we stop writing, the doubts come. Forgive me if they come. I mean, consider this. I am a mother, yes. Spiritual, yes. But I haven't read about you at all, except in the book, The Initiation. I have not been meditating for 30 years, and yet I have been blessed to see the materialization of your feet, to experience things that, oh my God, like my friend Alex says, "Shh, enough noise in mind, not necessary to say. I laugh a lot with you. I like that. You carry a powerful frequency in your voice that triggers consciousness and a desire to grow in others. The ego gets really shattered. That is good and yet so good. Now, let us continue. We will have time to empty more of your mind. I came at this time after your Kundalini practice. Your mind is full of bliss and easier for me to write through you. By the way, you are the one who stops writing. I never do. Huh? Now, back to the enlightened ones. My children are creating division, saying that Babaji is here or there. They are saying that I only come through this or that voice. They are praising themselves as Babaji or as Baba Babajai. A joke. Don't you laugh? Oh, ha ha ha. Well, that is not what I want. Everyone is concerned that this process will say this or that. My children, the ones I have personally contacted, sometimes attack each other with thoughts or words. They think it is secret or they are defending the truth of my nature. The truth is that truth doesn't need to be defended. Peace, truth, and the nature of who I am are untouchable, impermanent, and ever alive. I am the ever process of evolution, and I am not concerned with the words. Yet it shatters the focus of my children. Hey, all should gather. Listen well, not to attract more followers. That is an easy task that any president of any country can do. Even if there are followers in favor or against, but to meditate and summon the energy of what Babaji is, of whom I am. I do not wish any royalty or crown for my children to say. I am the only one who channels Babaji, or I am the only one who receives the clear message. If Lahiri was alive, many of my children would be very quiet. He is alive still through the message, so listen carefully. The true master qualities offer choices, wakefulness, and approaches the mind as a flower. All considered fools are approached with compassion, with the intention of initiation. Thousands of masters who are not focused in mischief or violence, where old age disappears. The true master knows that the self is the world, and that the man who is awake experiences joy and pleasure. Divine One, anger and impurity shall be dispelled from the forest of ignorance, while darkness through desire shall be enlightened through reality. All shall focus steadfastly like an elephant, undistracted by
whoever is behind his back. All seekers trying to find a true master shall know from the beginning that all who they are is who I am as well. All tries I shall cut for the enlightened ones. They shall rise, all shall rise in love. But we need the child to be present, to be awakened in the possibility of the power of smelling the fragrance that radiates within home. 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 Another joke, you do not laugh. Getting dizzy? It's almost time to stop writing for now. This is my last thought for you to write. Any enlightened being who disguises blaming and judging through spiritual excuses is in truth dwelling in his or her own brother's faults, and this multiplies his own. Don't forget that the way is never in the sky. The way, as I have told through the ages, is in the kingdom of the heart. The mind is a treasure, a powerful tool. Enlightened ones teach how to use it purposefully, joyfully, respectfully, and then the child of true humanity will rise and chant the 1000 names of Devi, the mother that has given birth to all. I do not contact only men, as many think. The feminine era is here. I am an eternal love of the mother and divine feminine energy, the mother of the universe. I like the focus you give to children. It is a siddhi. Now is the time to share it with big children, the enlightened ones, my beloved sons and daughters, the messengers of universal truth. Now it is time to stop. Child, focus not on the distractions that others wish to experience. Send the divine love you constantly do. Your abundance is one that is rare. I know that people think that because you have also manifested material abundance that you should do this or that. Child, how blind they are by their own cravings. Your real abundance is the real palace that feeds others. Your heart. Do not erase this from the writing. Om Namah Shivaya. Babaji, 9:33 a.m. Thank you all masters. Thank you Babaji. థ్యాంక్ యూ అండి. గత 3-4 రోజులుగా మెసేజెస్ అన్నీ ఎంతో డీప్గా, ఇంటెన్స్గా, లోతుగా, చాలా తీవ్రంగా నాకు అనిపిస్తున్నాయి. మళ్ళీ మళ్ళీ అది విని అర్థం చేసుకొని జీవితంలో ఒకటి చేసుకోవాలి అని అనుకుంటున్నాను. మళ్ళీ మళ్ళీ చదువుదాం మాస్టర్స్. నిజాయితీగా ఉందాం. అందరికీ అన్నీ అర్థం అవ్వాలి అని అనుకోవద్దు. అర్థం కాకపోయినా మన సబ్కాన్షియస్లోకి అవి వెళ్తాయి. సమాధానాలు నెమ్మదిగా ఓపెన్ అవుతాయి. ఎలా అయితే బుద్ధుడికి
తన ప్రశ్నలు మనల్ని ముందుకు తీసుకెళ్ళినాయో, అలాగే భూ ఆకర్షణ శక్తి గురించి తెలుసుకోవడానికి జస్ట్ ఒక ప్రశ్న ఎలా అయితే ఇదైందో, ఇవి అర్థం కానప్పుడు బాబాజీ గారికే సరెండర్ చేస్తే ఆయనే మనకి సమాధానాలని తీసుకొస్తారు. సో మనల్ని మనం డెడికేట్ చేసుకుంటే చాలు అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు మీకున్న ప్రశ్నల్ని నేను సమాధానం చెప్పడానికి నాకంత అర్హత లేదు, ఎవరికీ లేదు. ఎస్, మనం డిస్కస్ చేసుకోవచ్చు. నాకు ఇలా అనిపిస్తుంది, మీకు ఎలా అనిపిస్తుంది అనేది ప్రతి ఒక్కరూ డిస్కస్ చేసుకోవచ్చు. ఆయనది మళ్ళీ మళ్ళీ చదువుతూ ఆన్సర్స్ పొందుదాం. అలాగే ఆదివారం నాడు ఇవానా గారు వచ్చినప్పుడు ఈ పుస్తకానికి సంబంధించిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రాసుకొని ఆ ప్రశ్నల్ని ముందు రోజు ఆమెకి ఏమేమి క్వశ్చన్స్ మనం అడగాలో మనం డిసైడ్ చేసుకోవాలి. శనివారం కల్లా, ఇంకా ఎక్కువ సమయం లేదు. గ్రూప్లో కూడా మీకున్న క్వశ్చన్స్ని ఒక మెసేజ్ రూపంలో పెట్టేయండి. ఈసారి టోటల్గా ఆమె తోటి మీటింగ్ ఈ బుక్కు సంబంధించే 90% ఉండాలి. తన ఏం చేసింది అనే ఇది కాకుండా ఇవన్నీ అయిపోయినాయి. ఓకే, ఎంతో బిజీగా ఉన్నా కూడా ఆమె నిజంగా చాలా దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది. బాబాజీ గారి ద్వారా కూడా కొన్ని మెసేజెస్ రావడంతో ఈ ప్రోగ్రామ్ కి మనల్ని కలవడానికి ఆమె ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది. చాలా ఈగర్ గా వెయిట్ చేస్తుంది. ఇంతకు ముందే ఆమె మెసేజ్ ని చదివాను. సో మనం కూడా ప్రతి ఒక్కళ్ళం సద్వినియోగపరచుకోవాలి. మళ్ళీ మళ్ళీ ఈ అవకాశం రాదు మాస్టర్స్. సో 100% మీకు మీరు మనం చదవకుండా క్వశ్చన్స్ ఊరికే మన ప్రయత్నం ఫస్ట్ మనం ప్రయత్నించాలి. ఎలా అయితే గజేంద్ర మోక్షంలో మొదట తనకు తాను ప్రయత్నిస్తాడో, దాని తర్వాత స్నేహితుల కోసం, ఇంకా తన వల్ల కాలేదు అన్నప్పుడు తన కుటుంబాన్ని వైపునికి, స్నేహితుల వైపునికి చూస్తాడు. అక్కడి నుంచి కూడా సహాయం రానప్పుడు లాస్ట్కి శ్రీమన్నారాయణని ప్రార్థించిన 2వ సెకండ్కి శ్రీమన్నారాయణుడు పరిగెత్తుకుంటూ వస్తాడు. కానీ అలా ఆయన పరిగెత్తుకుంటూ రావాలి అంటే ముందు మన ప్రయత్నం మనం 100% చేయాలి. బాబాజీ గారు ఇచ్చిన మెసేజెస్ ని మళ్ళీ మళ్ళీ చదివి మనం ఏం అర్థం చేసుకున్నామో అర్థం చేసుకునే ప్రయత్నం చేసి, అప్పటికీ కానప్పుడు మన సహోదరి, మన స్నేహితురాలు, మన స్వామి ఇవానో డెలిఫర్ని అడగచ్చు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. నేను ఇప్పుడు రావులపాలెంలో ఉన్నాను. భీమవరం తర్వాత హైదరాబాద్కి వెళ్తాను. ఈ పని మీదే ఇప్పుడు నేను భీమవరంకి వెళ్తున్నా, లేకపోతే హైదరాబాద్ వెళ్తున్నా. ట్రాన్స్లేషను, ఆడియోస్ తయారు చేయడానికి, వీటి గురించి మాట్లాడడానికి వెళ్తున్నాను. ఎవరన్నా నన్ను కలవాలి, ఏదన్నా డిస్కస్ చేయాలి, మెయిన్ ఈ బుక్ గురించే, ఓకే, ఏదన్నా ఉంది అంటే నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. శైలజ ఇంకా ఎండ్ చేసేయచ్చు అనుకుంటాము. సెషన్ ని క్లోజ్ చేసేయచ్చు అనుకుంటా శైలజ.
వినిపిస్తుందా? Okay, masters. Thank you all. ఓకే మాస్టర్స్, మళ్ళీ మనం ఈవినింగ్ కలుద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ అందరికి.